అమ్మపల్లి దేవాలయం హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్లు మరియు శంషాబాద్ బస్టాప్ నుండి 5 కిలోమీటర్ దూరంలో అమ్మపల్లి శ్రీ రామచంద్రస్వామి దేవాలయం చాలా చారిత్రకమైనది. హైదరాబాద్లో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఇదొక్కటి. రామ మందిరాన్ని 11వ శతాబ్దంలో వెంగిరాజుల విగ్రహం 1000 సంవత్సరాల క్రితం స్థాపించారు. అమ్మపల్లి దేవాలయం 7 అంతస్తుల భారీ గోపురంతో అలంకరించబడి ఉంది. ఇది తెలుగు సినిమా అభిమానులలో బాగా ప్రాచుర్యం పొందింది. టవర్ ప్రవేశ ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమల్లో భారీ వర్ణన ఉంది. ఎంతో చారిత్రకమైన గుడి చెరువుతో ఉంటుంది. చెరువు పరిసరాలు కొబ్బరి చెట్లతో నిండి ఉన్నాయి. గుడి ముందు మండపం ఉంటుంది. ఈ ఆలయం 2010లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు పొందింది. ఇక ఆలయ చరిత్ర. అమ్మపల్లి ఆలయం 11వ శతాబ్దంలో వెంగి చాళుక్యుల రాజ్యంలో నిర్మించబడింది. ఈ అద్భుతమైన భవనం 250 ఎకరాలలో విస్తరించి ఉంది. 7 అంతస్తుల విధి గోపురం 90 అడుగులతో ఉంటుంది. ఈ గోపురంపై ఉన్న శాసనాలు విష్ణువు, రాముడు మరియు దశావతార చిత్రాలను వర్ణిస్తాయి. ఈ ఆలయం రాముడు, సీత మరియు లక్ష్మణులకు అంకితం చేయబడి ఉంది. హనుమంతుడిని కలవడానికి ముందే రాముడు మరియు లక్ష్మణుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, అందుకే గర్భగుడిలో హనుమాన్ విగ్రహం లేదని చెబుతారు. శ్రీరాముని విగ్రహం 4 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయం వెలుపలి ఆకృతిని ముస్లిం పాలకులు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే శంషాబాద్ విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కాకతీయ మూలాలు ఉన్న ఆలయ ప్రాంతం ఇది. అమ్మపల్లి నకోడా వద్ద ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం 800 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పాతది కావచ్చని చెబుతుంటారు. బురుజులు రాజస్థానీ దుస్తులు ధరించే చిత్రాల్లో ఈ ఆలయ అందాన్ని పెంచుతాయి. ఆలయం చుట్టూ ఉన్న గోడ సింహాలు మరియు నెమలు చిత్రాలతో ఆలయం పరిచయం మరి కాకతీయ కళను కలిగి ఉంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఎస్పీ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.